ప్రేమ పెళ్లిపై కుల బహిష్కరణ, న్యాయం చేయాలంటూ ప్రజావాణి మెట్లెక్కితున్న దంపతులు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దల కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపులు చేశారంటే ఓ జంట ప్రజావాణి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పశువుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభం అశుభం కార్యక్రమాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు. ఈ విషయంపై గత నెలలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని, కాబట్టి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు వెల్లడించారు. సంగీత, మాది దొంతాపూర్ గ్రామం. నేను బద్ది పవన్ అనే అతన్ని 2 సంవత్సరాలుగా ప్రేమించి మేము వివాహం చేసుకున్నాము. తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాక ఒక 15 డేస్కి మా కులం వాళ్ళు, అంటే మా భర్త వాళ్ళ కులం వాళ్ళు కుల బహిష్కరణ చేశారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మాతో ఎవరు మాట్లాడినా వాళ్ళకి కూడా కుల బహిష్కరణ చేస్తున్నారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం అదేమైనా పెద్ద నేరమా? ఎందుకు ఇంత అలా కులం గురించి ఇంత ఇది చేస్తున్నారు? కొంచెం మీరే న్యాయం చేయాలని చేకూరుతున్నారు. అందరికీ నమస్కారం. నేను బీర్పూర్ మండల్ కోమనపల్లి గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు పవన్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా భార్యది ధర్మపురి మండల్ దొంతపూర్ గ్రామం. మేము ఒక 2 సంవత్సరాల నుండి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మాకు చిన్న ఇబ్బంది అయింది. మమ్మల్ని మా కుటుంబాలు బహిష్కరించారు. ఆ 2 సంవత్సరాల నుండి కులం పక్కకు పెట్టేసారు మమ్మల్ని. కుల బహిష్కరణ పెట్టారు మా మీద. వేరే కుల ఎస్సీ నేతగాని అమ్మాయి చాలా తక్కువ అని పెళ్లి చేసుకున్నా అని మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. నన్ను మా 3 ఫ్యామిలీ, మా ముగ్గురు, మా అమ్మమ్మ, తాతయ్య, మా ఫ్యామిలీ, 3 ఫ్యామిలీని వేరే చేశారు, కుల బహిష్కరణ చేశారు. మమ్మల్ని మంచినీళ్ళకైనా ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటాలైనా దేనికి కూడా మమ్మల్ని రానిస్తలేరు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కొంచెం మీరే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. మేము సంవత్సరాలన్నర నేను పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుండి మా గ్రామస్తులు కుల బహిష్కరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా కూడా కులాలకు రాణిస్తలేరు. మాతోటి మాట్లాడిన వేరే మా ఇంటి పక్కన మా బంధువులు ఉంటారు, వాళ్ళని కూడా కుల బహిష్కరణ చేసి వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇలా చేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? ఎస్సీ నేతగాని అంటే అంత చిన్న చూప? మేము కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు ఇచ్చాం. అంతకుముందు ఫస్ట్ ఇచ్చాము ఒక 1 మంత్ బ్యాక్. ఆయన్ని మా ఇక్కడ నుండి ఏం రెస్పాన్స్ లేదు కలెక్టర్ మేడం దగ్గర నుండి. అక్కడ ఆర్డీఓకి అట్లా రాశారు. ఆర్డీఓ